అప్పు అనేది అసలు యాక్చువల్‌గా బ్యాన్ చేయాల్సిన అంత ఘోరమైన ఒక పెనుభూతం అది. హలో అందరికీ, వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ మ్యాష్ అన్‌ప్లగ్డ్ ఇన్ వైబ్ విత్ చాయ్. మనలో చాలామంది ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కొనుక్కునేదేంటి, మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, లేకపోతే సెల్ ఫోన్ కొనుక్కుంటాం. ఏది కొనుక్కున్నా సరే అప్పు పెట్టి కొనుక్కుంటాం. చాలామంది అప్పు పెట్టే కొనుక్కుంటారు. అప్పు పెట్టి కొనుక్కోవడంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి నెల ఈఎంఐస్ కట్టాలి. మనకు వచ్చే శాలరీలో కొంతవరకు ఈఎంఐస్ కట్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏదో మనం సేవ్ చేసుకుంటాం. సో చాలామంది ఇలాగ బతుకుతున్నారు. లైఫ్ని అప్స్కేల్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే సొసైటీయల్ ప్రెషర్స్ కావచ్చు, వాళ్ళకన్నా నేను తక్కువైపోతాను మన కంపారిజన్లో కావచ్చు. మోస్ట్లీ చాలామంది చేసేది ఇదే. మనకి ఎంత జీతం పెరిగినా సరే ఈఎంఐల బారి నుంచి మాత్రం బయటకు రాలేకపోతున్నాం. మనకి 150,000 శాలరీ ఉన్నా సరే ఈఎంఐస్ దానికి తగ్గట్టే ఉంటాయి. సో ఇలాంటి ఈఎంఐ లైఫ్లో అది మన మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫిజికల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆంటర్‌ప్రెన్యూరల్ పర్స్పెక్టివ్లో అసలు అప్పు మంచిదా? అప్పు మంచిదైతే ఎలాంటి అప్పు మంచిది? సో వితౌట్ అ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. సో హాయ్ చైతన్య, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అగైన్. తప్పకుండా. సో మీరు మంచిగానే దాన్ని పిన్ పాయింట్ చేశారు. ఈఎంఐస్ దగ్గరికి మనం తర్వాత వద్దాం. ఫస్ట్ అసలు ఆంటర్‌ప్రెన్యూరియల్ యాంగిల్ నుంచి డెట్ అంటే అప్పు తీసుకోవటం మంచిదా కాదా అని మీరు అన్నారు. మనం ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మంచిదే అని నేను అన్నా. యాక్చువల్గా చెప్పాలంటేనండి, బిజినెస్ ఇప్పుడు 2025లో కనుక మీరు బిజినెస్ పెడుతుంటే మీ బూట్ స్ట్రాపింగ్ అని మీరు అడిగారు. బూట్ స్ట్రాపింగ్ చేస్తూ మీ ఓన్ పాకెట్ మనీ, మీ సేవింగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి కానీ పెట్టడం ఒక పద్ధతి. బట్ మోస్ట్లీ లెవరేజ్డ్ అప్పు అనేది బెటర్ ఆల్టర్నేటివ్. ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ అప్పు అండి. డెడ్ అప్పు, లైవ్ అప్పు. డెడ్ అప్పు, లైవ్ అప్పు. డెడ్ అప్పు అంటేనేమో డిప్రిషియేటింగ్ యాసెట్స్ మీద పెట్టే అప్పుని డెడ్ అప్పు. సో ఈ కార్ మీ డెఫినెట్గా డిప్రిషియేట్ అవుద్ది. రియల్ ఎస్టేట్ కూడా అన్ని రియల్ ఎస్టేట్స్ ఇస్ నాట్ ద సేమ్. మన బాలయ్య బాబు అంటాడే బోత్ ఆర్ నాట్ సేమ్ అని. అట్లా ఇట్స్ నాట్ ద సేమ్. జస్ట్ బికాజ్ రియల్ ఎస్టేట్లో పెడితే, అప్పు తీసుకుని పెడితే అది డెఫినెట్గా పెరుగుద్ది కాబట్టి మంచిదే, బట్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అక్కడ. ఈ డెడ్ కింద డెఫినెట్గా ఈ హాలిడేస్కి వెళ్ళటం, ఇంకేదన్నా మీ క్రెడిట్ మీద కొంటూ, రైట్, క్రెడిట్ కార్డ్ యూస్ చేసే లగ్జరీ అంతా కూడా ఏదైనా సరే, ఈవెన్ బ్యాంక్ లోన్ తీసుకుని, పర్సనల్ లోన్ తీసుకుని చేసే ఏదైనా కానీ డెడ్ అప్పు. దాని గురించి మనం వద్దాం. అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలియక కాదు. మనం అందరం కూడా తెలిసి కూడా చేసే అతిపెద్ద తప్పు ఏది అంటే అప్పు. అది అదొక ఏమనాలంటే ఒక లీగల్ డ్రగ్ లాంటిది. అది ఒక ఆల్కహాల్ లాంటిది. ఇప్పుడు ఆల్కహాల్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ డ్రగ్, బట్ ఇట్స్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ డ్రగ్. అందుకనే అది ఇట్స్ పబ్లిక్లీ అవైలబుల్. అట్లనే అప్పు అనేది అసలు యాక్చువల్గా బ్యాన్ చేయాల్సిన అంత ఘోరమైన ఒక పెనుభూతం అది. అప్పు లేకపోతే అందరూ ఒకే లెవెల్లో ఉంటారు, అంటే కంపారిజన్ ఉండదు. అంటే అప్పు లేకపోతే కమ్యూనిస్టిక్గా అందరూ ఒక లెవెల్లో ఉంటారు అనేది అలా అని కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ అనవసరపు ఖర్చులు, నాకు అప్పు లేదనుకోండి, నేను టెస్లా కారు కొన్నానుగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది డెడ్ అప్పు కింద వస్తుంది. కానీ నా ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్లో నేను డెడ్ అప్ నుంచి లైవ్ అప్లోకి వెళ్ళాను. లైవ్ అప్పు, రైట్. లైవ్ అప్ అంటే మీరు ఒక అమౌంట్ అప్పు తీసుకున్నప్పుడు దాని మీద ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్. ఆ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ కన్నా ట్వైస్, డబుల్ రిటర్న్స్ మీరు పెడితే వచ్చే అప్పుని లైవ్ అప్ అంటారు. అంటే ఇప్పుడు మార్ట్గేజ్ తీసుకుని లెట్స్ సే 3.4% ఒక మార్ట్గేజ్ తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అదొక 12% ఇచ్చిందంటే అది లైవ్ అప్ అవుతుందా? లైవ్ అప్ అవుతుంది, కానీ అదొక డేంజరస్, చాలా హైలీ రిస్క్. ఎందుకంటే మీకు గ్యారంటీడ్గా వస్తుంది అనేది లేదు. నా ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ గ్యారంటీడ్గా, అంటే బెటర్ దెన్ ద స్టాక్ మార్కెట్ డెఫినెట్లీ, అండ్ బెటర్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్. మీరు 4 క్వాడ్రంట్స్ గురించి మాట్లాడారు కదా, ఆ 3rd క్వాడ్రంట్ అప్పుతో చేసే క్వాడ్రంట్ అది. ఇన్వెస్టర్కి వచ్చేసరికి అప్పు, బట్ మీ యాసెట్స్ కూడా ఉంటాయి కొంచెం, అది కూడా అప్పుతో చేసేది. సో మీరు ఆలోచించండి, ఈ 2 క్వాడ్రంట్స్ కూడా
దే ఆర్ డిపెండెంట్ ఆన్ అప్పు, బట్ దే ఆర్ ద వన్స్ దట్ బ్రింగ్ ద గ్రేటెస్ట్ రిటర్న్స్. దే ఆర్ ద వన్స్ దట్ హ్యావ్ ద మోస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకు అప్పుతోనే మీరు జనరేషనల్ వెల్త్ బిల్డ్ చేయొచ్చు. సేవింగ్స్తో కాదు, క్రెడిట్ మామూలుగా మీరు జనరల్గా చేసే క్రెడిట్ కాదు. సో ఎట్లా అంటారా, బిజినెస్ పరంగా వచ్చేసరికి కోఫౌండర్స్ని తీసుకోవటమే అదొక టైప్ ఆఫ్ అప్పు. మీ అమౌంట్ని ఒక్కదాన్ని రిస్క్ చేయకుండా రిస్క్ని మిటిగేట్ చేయటం ఒకటి. రెండోది, కంపల్సరీగా బ్యాంక్ లోన్స్ మీరు తీసుకున్నారు అంటే అది దట్ లోన్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ, నాట్ యూ వర్క్ ఫర్ ద లోన్. యూజువలీ వీ వర్క్ ఫర్ అవర్ లోన్స్. ఓ $10,000 $10,000 ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, ₹1,000 కట్టాలి. ఆ ₹1,000 మనం జనరేట్ చేసి కడతాం. ఇంతలోపటికి ఆ ₹1,00,000 తీసుకున్న దాన్ని అనుభవించేసి ఉంటాం. అదొక పెనం మీద నీళ్ళు లాంటిది, ఆవిరైపోద్ది. కానీ ఈ ₹1,000 మాత్రం కట్టుకుంటూ పోతుంటాం 50 నెలలో 60 నెలలో ఎంతో అంటారు. అట్లా కాకుండా అప్పు మీకు రిటర్న్ తీసుకురావాలి. మీకు రిటర్న్ తీసుకురాని అప్పు మీరు తీసుకున్నారు అంటే మీరు పాపం చేసినట్టే. బిజినెస్ క్వాడ్రంట్లో ఇన్వెస్ట్ చేయటం అప్పుతో చేయాలి. అందరూ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ అందరూ చేసింది అదే. అఫ్ కోర్స్ వాటిల్లో మీరు స్టోరీస్ వింటారు, బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు చేసి మరి మన విజయ్ అన్నట్టు లీగల్గా వాటిని కట్టకుండా వేరే దేశం. విజయ్ చెప్పాడు, విజయ్ మాలియా గురించి చెప్పాడు, మన లోకల్ ఫిలాసఫర్ విజయ్. సో విజయ్ చెప్పినట్టు విజయ్ మాలియా, మరి విజయ్ మాలియానే కాదు, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. అది ఎందుకంటే ఆ సిస్టంలోనే ఉంది. మామూలు పీపుల్ మనం అట్లా న్యూస్ చూసినప్పుడు మనం దాని గురించి యాజిటేట్ అయిపోయి ఇదవుతాం. కానీ మీరు చూస్తుంటే మరి గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ పెద్ద దాని గురించి ఏమి వాళ్ళు ట్రై చేస్తారు, రికవరీ కోసం ట్రై చేస్తారు, బట్ దే విల్ రైట్ ఇట్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళది ఒక సిస్టమ్. ఈ అప్పులు ఇచ్చే ముందే వాళ్ళకి దే రైట్ ఇట్ ఆఫ్. సో బిజినెస్ మీద స్కేల్ అవ్వాలంటే మాత్రం బ్యాంక్ లోన్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పు, బ్యాంక్ లోన్ కానీ, ఏంజిల్ ఇన్వెస్టింగ్ కానీ, కార్పొరేట్ లోన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ, ఈ 4 టైప్స్ ఐడియల్. వీటిల్లో సేఫెస్ట్ ఏంటంటే బ్యాంక్ లోన్. ఏంజిల్ ఇన్వెస్టింగ్ మంచిదే, ఇప్పుడు చాలామంది కూడా ఏంజిల్ ఇన్వెస్టర్స్గా మారుతున్నారు. ఎట్లా అంటారా, ఒక టైంలో డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు అది భూములు కొనటమో రియల్ ఎస్టేట్లో పెట్టడం చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో పెట్టడం ఇట్స్ నాట్ ఆల్వేస్ ఏ కేక్ వాక్. అండ్ ఇప్పుడు ఎప్రిషియేషన్ కూడా బాగా ఎక్కువైపోయిందండి. అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక 20 years బ్యాక్ మనం కొనాలంటే అఫోర్డబుల్గా ఉండేది, ఒక వర్కింగ్ క్లాస్ వ్యక్తికి అఫోర్డబుల్ రేంజ్లో ఉండేది ఆ భూమి మీద పెట్టేది. ఇప్పుడు భూమి కొనాలంటే అసలు ఎగ్జాక్ట్లీ మన వల్ల కావట్లేదు. సో మనం కదా ఫ్లాట్ కూడా కొనడం కష్టం లేదు. ఎందుకు అండ్ ఆల్సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకుంది అదే, అందరూ అటు పరిగెత్తుంటే మనం ఇటు పరిగెత్తాలన్నట్టు. అంత పెరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్లో నవ్ ఇస్ నాట్ ద టైం. పడిపోద్ది, మళ్ళీ క్రాష్ వస్తుంది, డెఫినెట్గా క్రాష్ వస్తుంది. 2008లో ఒకసారి వచ్చింది, 2012లో వచ్చింది, ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఆ క్రాష్ వచ్చినప్పుడు అప్పుడు కొనాలి. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది, అన్లెస్ మీరు ఒక సిండికేట్ అయ్యుండి మీరు ఒక పెద్ద రేంజ్లో డీల్ చేస్తుంటే తప్ప, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లైక్ అస్. సో ఒక టైంలో అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చూస్తున్నాను హైదరాబాద్, వైజాగ్, ఇట్లా చాలా ప్లేసెస్లో ఒక 15-20 lakhs కనుక అడిషనల్గా బ్యాంక్లో కానీ లేకపోతే ఏ రూపంలో ఉన్నా, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, స్టాక్ మార్కెట్ ఎంత వాలటైల్గా ఉందంటే వాళ్ళు లిక్విడేట్ చేసేసి ఏంజిల్ ఇన్వెస్ట్లోకి దిగుతున్నారు ఇండియాలో. యా, ఇప్పుడు షూరెస్ట్ వే మీకు రిటర్న్, ఎక్స్పనెన్షియల్ రిటర్న్స్. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మీ స్టాక్స్లో పెట్టాలనుకోండి, హైలీ రిస్కీ. ఎందుకంటే డైవర్సిఫై చేయాలి. అఫ్ కోర్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, లో రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్లో లో రిటర్న్స్, ఆ థ్రెష్ హోల్డ్తో హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 10-12% మీరు లో రిటర్న్స్, అదేనా? 10-12% కూడా గ్యారెంటీడ్ కాదండి. దోస్ ఆర్ బూమ్ టైమ్ లాంగ్ టర్మ్ పర్సెంటేజెస్. మీరు స్టాటిస్టిక్స్ ఆన్ యావరేజ్ చూస్తే 5-6%. మ్యూచువల్ ఫండ్స్ కూడా 6%. మరి లాంగ్ టర్మ్ లో నేను చూస్తున్న దాన్ని బట్టి ఆఫ్ కోర్స్ వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ యూ హ్యావ్ టు డిఫైన్. నేను 30 years వెయిట్ చేస్తే మేబీ, బట్ మోస్ట్ పీపుల్ వోంట్ వెయిట్ 30 years, అండ్ ఐ వుడ్ నాట్ రికమెండ్ వెయిటింగ్ 30 years.
మన గ్రాండ్ ఫాదర్స్ చేశారేమో కానీ నవ్ ఇస్ నాట్ ద టైం. అంటే నేను ఒక బుక్లో చదివానండి, సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో చదివాను. అందులో ఒక వ్యక్తి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనమాట. అతను ఏం చెప్తాడంటే, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశాను, ఒక కాంపౌండింగ్ అనే ఫ్యాక్టర్ వల్ల, ఎంత లాంగ్ టర్మ్ అనేది కూడా ఇంపార్టెంటే. మేబీ అతను 20 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 65కి వచ్చేటప్పటికి అతను వాల్యూ ఎవరైతే ఈ డే ట్రేడింగ్ చేశారో వీళ్ళందరికన్నా కూడా అతను అవుట్లుక్ ఏదంటారండి, వాళ్ళని అధిగమించాడు. వాళ్ళ ఫండ్ వాల్యూ చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ 70 years తర్వాత ఈ స్లోగా చేసిన అతనికి ఎక్కువ ఉంది. డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్ లో మరి అది కరెక్టే కదా. అంటే లాంగ్ టర్మ్ లో ఇప్పుడు నాది రిస్క్ తీసుకునే మనస్తత్వం లేదనుకుంటే నేను పెట్టుకోవచ్చు ఇండెక్స్ ఫండ్స్ లో, పెట్టుకుని అది పెరుగుతూ ఉంటుంది, నా పని నేను చేసుకుంటాను. బట్ ఎక్కువసేపు కంపౌండింగ్ కి మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే స్కేలింగ్ అండ్ బెటర్ రిటర్న్స్. That's a safe return. I would recommend it to everyone. By the way, we are not financial experts. So ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెబుతున్నానే తప్ప అడ్వైస్ కాదు. ఇది కొనండి అది కొనండి అనేది మనం డెఫినెట్గా నాట్ ఎట్ ఆల్, మాకంత తెలీదు, దాని గురించి అంత చెప్పే ఇది కాదు, ఈ ప్లాట్ఫామ్ అది కాదు. ఇది సైకాలజీ, మీరు అన్నట్టు సైకాలజీ ఆఫ్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద వస్తున్నాయి అంటే కంపెనీస్ మీద, బిజినెసెస్ మీద, మంచి బిజినెసెస్ మీద, నాట్ లైఫ్ స్టైల్ బిజినెసెస్. లైఫ్ స్టైల్ బిజినెస్ మీద పెడితే మీ డబ్బులు పోతాయి. లైఫ్ స్టైల్ బిజినెస్ మీద ఇప్పుడు యాజ్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్ నేను ఎప్పుడు లైఫ్ స్టైల్ బిజినెస్ మీద పెట్టను. అంటే బిగ్ నో. అంటే ప్రతి ఏంజల్ ఇన్వెస్టర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ థీసిస్ అనేది ఉండాలండి. ఓకే, అంటే డబ్బులు ఉన్నాయి కదా నేను పెట్టేస్తాను కాదు, ఒక థీసిస్ అనేది ఉండాలి. థీసిస్ అంటే ఏంటి? అగైన్ ఫ్రేమ్ వర్క్. సో లైఫ్కి ఎట్లయితే ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలో మన ఇన్వెస్టింగ్ ప్రాసెస్కి కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి. ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఒక ఫ్రేమ్ వర్క్స్ అండ్ సిస్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ప్రతి దానికి మనం సిస్టమ్స్ థింకింగ్ అంటాం. ఆ సిస్టమ్స్ థింకింగ్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్లో ఉండాలి ఎప్పుడు. ఫ్రేమ్ వర్క్ లేనిదే మన సొంత భార్య కానీ తండ్రి కానీ అడిగినా కూడా చేయకూడదు. ఫ్రేమ్ వర్క్ చెప్పండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ థీసిస్ చూద్దాం. అంటే ఏంటి? అగైన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్ ఐ యామ్ అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీ రిస్క్ థ్రెష్ హోల్డ్ ఎట్లుంది మీకు తెలిసిపోద్ది. మీరు భయస్తులా, సహజంగా భయస్తులా, లేదా కొంచెం పర్లేదు ఐ కెన్ హ్యాండిల్, లేదా రెక్లెస్సా, అంటే ఎక్స్ట్రీమ్స్ రెండా, మధ్యలోనా, ఇట్లా రేంజ్ ఉంటుంది కదా. దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది ఎవరు మీకు చెప్పరు, ఇంకోటి చెప్పింది అసలు వినకూడదు. ఎందుకంటే వాళ్ళు మీకు వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసి, కేవలం మీకు తెలుసు, మీ ఒక్కడికి తెలుసు. అది ఇదిగో ఈ జాజన్ మీతో మీరు కూర్చుంటే మీకు అర్థమయ్యేది అది. సో ఫస్ట్ పాయింట్ అక్కడ స్టార్ట్ చేస్తారు మీరు. ఇది నా రిస్క్ థ్రెషోల్డ్. ఆ రిస్క్ థ్రెషోల్డ్ తెలుసుకున్న తర్వాత మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. ఏ రిస్క్ థ్రెషోల్డ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మంచివి అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పను, ఎందుకంటే యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీరు కనుక రిస్క్ అవర్స్ అనుకోండి, అంటే పెడతాను పోతే మాత్రం అమ్మో నేను బతకలేనురా బాబు అనే అంత టైప్ అనుకోండి, మీరు అసలు మీరు దేనిలో పెట్టద్దు. మీరు చక్కగా సేవింగ్స్ వచ్చే 4% 5% ఇన్ఫ్లేషన్ తినేస్తుంది దాన్ని, బట్ అట్లీస్ట్ మీ ప్రిన్సిపల్ కూర్చుని ఉంటుంది. సో 10 years తర్వాత కూడా 10 లక్షలు 5,000 అవుద్దేమో, విచ్ ఇస్ ఓకే. మీ 10 లక్షలు అంటే ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేసుకుంటే వ్యంగ్యంగా అంటున్నాను, ఎందుకంటే బ్యాంకులో వేస్తే అంతే పరిస్థితి. ఇన్ఫ్లేషన్ తీసేస్తే మీకు 5,000 మిగిలిద్దాము 10 ఏళ్లలో. బట్ అట్ట కాకుండా మీరు రెక్లెస్ అనుకోండి, అంటే బాస్ట్లో 10,000 రాగానే ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఏదో ఒక టెస్లా స్టాక్ మీద పెట్టేయటము, లేకపోతే అట్లా చేసి ఉన్నారనుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ కెనాట్ గో ఇన్ టు అట్లా ఎక్స్ట్రీమ్స్. సో ఎనీవే, మీరు చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ థీసిస్ అంటే నాకు ఎలాంటి రిటర్న్స్ రావాలి, ఏ సెక్టర్స్లో నేను పెడతాను, ఎలాంటి ఫౌండర్స్తో వర్క్ చేస్తాను, నేను ఎలాంటి బిజినెస్ టైప్స్ని నేను ఎంకరేజ్ చేస్తాను అనేది మీరు థీసిస్ రాసుకోవాలి. అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, టిపికల్లీ మీడియా వీటిల్లో పెట్టచ్చు, లేదా హెల్త్ కాన్షియస్, సో బెటర్ లివింగ్. ఇప్పుడు బ్రైన్ జాన్సన్ లాంచ్ చేశాడు కొత్తది, డు నాట్ డై అని. సో హిజ్ మిషన్ ఈజ్ హీఈస్ క్లెయిమింగ్ దట్ హీఈస్ నాట్ గోయింగ్ టు డై. బ్రైన్ జాన్సన్ అని చెప్పి
ఉన్నాడులేండి ఒక ఆయన, ఒక మిలినియర్, ఇప్పుడు అంతా ఎక్స్పెరిమెంట్లు చేసి, వర్జిన్ మీడియా కదండి? కాదు 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 కాదు, అది బ్రాన్సన్, రిచర్డ్ బ్రాన్సన్. అచ్చా, రిచర్డ్ కాదు కాదు బ్రాన్సన్, కాదు, సారీ. అతను ఉన్నాడు, ఈజ్ అబౌట్ 45 సంథింగ్, అండ్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రై అండ్ బీట్ డెత్. ఓకే, ఎనీవే అది ఎప్పటికీ చనిపోవడని అని క్లెయిమ్ చేస్తున్నాడు. విల్ సీ, బట్ దట్ టైమ్ ఇస్ కమింగ్ వెన్ డెత్ క్యాన్ బి డిఫీటెడ్, ఇట్స్ హ్యాపెనింగ్. సో అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీకు అది అలైన్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ. హీఈస్ టాకింగ్ అబౌట్ బెటర్మెంట్ ఆఫ్ హెల్త్, బెటర్మెంట్ ఆఫ్ లివింగ్, సో ఆన్ అట్లా. సో అది థీసిస్ అనమాట. ఈ థీసిస్ అనేది కంపల్సరీగా ఉండాలండి, ఏంజల్ ఇన్వెస్టర్స్కి ఉండాలి. అండ్ ఇండియాలో వచ్చేసరికి అప్పు తీసుకుని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఇట్స్ అ వ్యాలిడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. Right. అంటే మీరు వెయిట్ చేయక్కర్లా, నాకు 10 లక్షలు ఉంటేనే నేను చేస్తాను అనేది వెయిట్ చేయక్కర్లేదు. లో రేట్ ఇంట్రెస్ట్ కనుక పర్సనల్ లోన్ ఇచ్చి ఒక షూర్ షార్ట్ మంచి బిజినెస్ వెంచర్ ఉంది, క్యాన్ డూ అంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. సో అదనమాట ఈ లైవ్ అప్పు, డెడ్ అప్పు అనేది. కానీ అందులో కూడా రిస్క్ ఉంది కదా, బట్ క్యాల్కులేటెడ్ రిస్క్ అంటారా మీరు? ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్. ఇంకొక క్వశ్చన్ అండి, లెట్స్ సే యాజ్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి, మీరు ఒక సిండికేట్ అన్నారు కదా, ఆ సిండికేట్ ఎన్ని కంపెనీస్లో పెడతారు? ఆ సిండికేట్ డబ్బు లెట్స్ సే 10 లక్షలు అయిందనుకోండి, ఆ 10 లక్షలు ఒక ఐడియా మీద పెడతారా, లేకపోతే 10 ఐడియాల మీద పెడతారా? ఆ ఐడియా వర్కౌట్ అవుతుందని మీకు పూర్తి నమ్మకం లేదు కదా మరి. ఓకే, సో ఈ ప్రతి సిండికేట్లో అండి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ లేకపోతే ఎక్కువ మంది కానీ ఫైనాన్షియల్ అనాలిసిస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఉండాలి కంపల్సరీగా. సో ఈ మెంబర్షిప్ తీసుకుంటున్నప్పుడు మేము అట్లా ఒక్కొక్కళ్ళు డబ్బు తీసుకురావటం కాదు, ఎక్స్పర్టీస్ కూడా తీసుకొస్తున్నారు. అసలు ఎక్స్పర్టీజే ముఖ్యం. ఇప్పుడు మేము చెరొకళ్ళు 500,000 తీసుకొచ్చి పెట్టడం అది నాట్ ఎ బిగ్ డీల్. ఇందాక మీరు దేనికో చెబుతున్నట్టు మనీ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ యు బ్రింగ్ టు ద టేబుల్ బియాండ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యుర్ బ్రింగింగ్ టు ద టేబుల్ దెన్ యువర్ మనీ, బికాస్ ఐ కెన్ గెట్ దట్ మనీ సమ్వేర్ ఎల్స్. ఐ డోంట్ నీడ్ టు పార్ట్నర్ విత్ యూ. రైట్. ఇప్పుడు వన్స్ అపాన్ అ టైం క్యాపిటల్ చాలా డిఫికల్ట్గా ఉండేది. ఆ టైంలో మీరు డబ్బు తెస్తే చాలు, మిగతా అంతా నేను చేస్తాననేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇందాక మన విజయ్ చెప్పినట్టు, విజయ్ మాలయ్య కాదు, మన లోకల్ ఫిలాసఫర్ విజయ్ చెప్పినట్టు, డబ్బు ఎక్కడైనా ఉంది, వాళ్ళెవరినూ ఆగి ఏం చేయక్కర్లా, కుర్రోళ్ళకి డబ్బు అని చేయటం ఎక్కడైనా ఉంది. అట్లనే ఎందుకంటే క్యాపిటల్ ఈజ్ అవైలబుల్ అండి. ఎందుకు? బికాస్ ఆఫ్ అందుకనే మనకి ఇన్ఫ్లేషన్ ఉంది. ఎందుకంటే క్యాపిటల్, గవర్నమెంట్ ఈస్ ప్రింటింగ్ మనీ, ఆల్ గవర్నమెంట్స్, దే ఆర్ నాట్ గోల్డ్ బ్యాక్డ్, దేర్ ఈస్ నో స్టాండర్డ్స్, దెర్ ఈస్ నో బ్యాకింగ్, దెర్ ఈస్ నో మీనింగ్. గవర్నమెంట్కి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ప్రింట్ చేసేస్తుంది, అందుకనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే మనీ ఈజ్ గోయింగ్ ఇన్ టు సర్క్యులేషన్ వైల్ ద వాల్యూ ఈజ్ నాట్ గోయింగ్ అప్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్. సో మనీ ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ మనీ కోసం మాత్రం వెళ్ళొద్దు. ఎవరో మన ఫ్రెండ్ వాడు 1 లక్ష రూపాయలు 10 లక్షలు తీసుకొస్తాడు కాబట్టి బిజినెస్ చేద్దాం, నెవర్. ఆ 10 లక్షలు మీకు డెఫినెట్గా దొరుకుద్ది కరెక్ట్గా తెలుసుకుంటే. ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఉంటారు, నెట్వర్కింగ్ ఎట్లా, ఇది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చేద్దాం. రైట్. నెట్వర్క్, హౌ టు నెట్వర్క్ అని మీకు నేను ఒక చార్ట్ చూపిస్తా, ఒక స్టోరీ మీకు చూపిస్తాను, రియల్ స్టోరీ. అ గాయ్ వెంట్ ఫ్రమ్ 0 to 2 million ఇన్ ఫండింగ్. ఎట్లా చేశాడు, మేము ఎట్లా ఫెసిలిటేట్ చేసాం, దాన్ని ఎట్లా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం అనేది మీకు ఒక ఎపిసోడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఏ స్టేజ్లో ఎట్లా పిచ్చింగ్ ఎట్లా చేయాలి, నీ నెట్వర్క్ ఫార్మేషన్ ఎట్లా ఉండాలి. ఏది ఇది ఇండియన్ ఎగ్జాంపుల్, ఏదో యూఎస్లోనో ఎక్కడో కాదు, ఇది హైదరాబాద్లో జరిగిన ఎగ్జాంపుల్ ఇది వాళ్ళకి. సో ఫండింగ్ ఎట్లా ఉంటుందంటే బూట్ స్ట్రాపింగ్ స్టేజ్ ఉంటుంది. అంటే మీ ఓన్ ఫండింగ్, మీ ఓన్ పాకెట్లోంచి మీ క్రెడిట్ కార్డు కానీ మీ సేవింగ్స్ కానీ ఫాదర్ మదర్ రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, తప్పలేదు. మంచి ఐడియా అయితే ఏది, మళ్ళా మన ప్రీవియస్ ఎపిసోడ్స్ విన్నారు కదా మీరు, వాటిల్లో అవన్నీ చెయ్యాలి ముందు. మీ ఇంటిగ్రేటివ్ సెట్ చేసుకుని, మీ మోటివేషన్ సెట్ చేసుకుని, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇది అప్పుడు నేను చెబుతా ఎస్ యూ కెన్ టేక్ మనీ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్ అని. ఏం చేయకుండా నేను తీసుకుంటానంటే నో అంటారు. మీ రిలేటివ్స్కి నేనే ఫోన్ చేస్తాను ఇతనికి ఇవ్వద్దు అని, ఎందుకంటే అది పోతాయి. ఎగ్జాక్ట్లీ. సో అది బూట్ స్ట్రాపింగ్. నెక్స్ట్ సీడ్ ఫండింగ్ అని ఉంటుంది. సీడ్ ఫండింగ్ టిపికలీ ఎనీవేర్ ఫ్రమ్ $20,000-25,000 మాట్లాడతానండి, ఈజీ అండర్స్టాండ్. సో 20,000-25,000 నుంచి ఎనీవేర్ అప్ టు 100,000 ఈ సీడ్ ఫండింగ్. ఇట్ కుడ్ అవుట్లయర్స్ ఆల్వేస్ ఉంటారండి. పెద్ద పెద్ద కంపెనీస్కి కొన్నిసార్లు సీడ్ ఫండింగే 3 million ఉంటుంది. అవి పక్కన పెట్టేసేయండి, మనం జస్ట్ యావరేజ్ జనరల్గా మాట్లాడుకుందాం. దెన్ ఆఫ్టర్ సీడ్ ఫండింగ్ యూ హ్యావ్ సిరీస్ ఏ. Series A could be anywhere from $1 million to $5, $6, $7 million.
సిరీస్ బి ఇట్స్ ఇన్ ద టెన్స్ ఆఫ్ మిలియన్స్, సిరీస్ సి ఇట్స్ ఇన్ ద హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్. ఇట్లా జర్నీ అనమాట. అంటే ఇవన్నీ స్టార్టప్ లో ఒక నేమ్స్ ఇస్తున్నారు, ఫేసెస్ ఇస్తున్నారు మీరు. వచ్చా ఈ ఫండింగ్ జర్నీలో. సో ఏంజల్ ఇన్వెస్టర్గా చేసేటప్పుడు మాత్రం మీరు ఈ సీడ్ స్టేజ్, బూట్ స్ట్రాపింగ్ స్టేజ్లో మంచి ఐడియా అయితే ఇమాజిన్ చేయండి, ఒక $25,000 అంటే ఒక 25,000 అంటే 25 లక్షలు వేసుకుందాం. ఒక 20 lakhs పెట్టారనుకోండి బూట్ స్టేజ్లో, అది మంచి ఐడియా అయ్యి బ్యాక్డ్ బై ఎ గుడ్ ఫౌండర్. ఐడియా కన్నా కూడా ముఖ్యం ఏంటంటే ఫౌండర్. దట్ ఫౌండర్ షుడ్ బి అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. హీ షుడ్ బి అ మ్యాన్, నాట్ ఎ హీరో బట్ అ మ్యాన్. హీ షుడ్ బి అ గుడ్ మ్యాన్ అండ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. దెన్ యూ క్యాన్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న సక్సెస్ఫుల్ ఫౌండర్స్ ఎవరైనా ఇప్పుడు వాళ్ళది భయంకరంగా ఎక్స్ప్లోడ్ అయిపోయి చాలా పెద్దదైన బిజినెస్ చూస్తే అది ఇట్స్ నాట్ దేర్ ఫస్ట్, ఇట్స్ దేర్ 5th or 6th. అంటే అక్కడ ఏంటి, మీరు ఎవరి మీద బెట్ చేస్తున్నారు? యు ఆర్ బెట్టింగ్ ఆన్ ద ఫౌండర్, నాట్ ఆన్ ద బిజినెస్. మీరు అడిగారు ఎట్లా చేస్తారు ఈ సిండికేట్. మేము డైవర్సిఫై, నాట్ ఇన్ సింగిల్ వన్, డిపెండింగ్ ఆన్ అవర్ ఫండింగ్ diversify, but we always invest in the founder, not in the idea itself. You could have the best idea, you could have a shitty founder, that business is going nowhere. You will lose money. So founder is important. ఎందుకంటే ఈ వెంచర్ ఒకవేళ ఫెయిల్ అయినా ఈ ఫౌండర్ మీద బెట్ చేస్తే నెక్స్ట్ విల్ బీ సక్సెస్ఫుల్. సో ఇట్స్ ఓకే. అండ్ ఆ సిండికేట్లో పార్ట్ ఆఫ్ మై జాబ్ ఏంటంటే ఈ ఫౌండర్స్ని ఇవాల్యుయేట్ చేయడం. దట్స్ మై స్పెషాలిటీ. రైట్. సో ఐ వర్క్ విత్ ఫౌండర్స్. టేబుల్కి తీసుకొస్తారు. నేను వెరిఫై చేస్తా. నేను వెరిఫై చేసి ఎస్ దిస్ ఈస్ అ ఫౌండర్ వీ కెన్ బెట్ ఆన్. ఐడియాని వెరిఫై చేయడానికి మాకు వేరే వాళ్ళు ఉన్నారు, ఒక స్పెషలిస్ట్లు, అట్లా అనమాట. సో లెట్స్ సే నేను ఏంజల్ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటే నాకు డబ్బే కాదు, నాకు ఒక ఎక్స్పర్టీస్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే నేను ఏంజల్ ఇన్వెస్టింగ్ చేయకూడదు. అంటే మీరు అప్పుడు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ సోలోగా చేస్తే మాత్రం డొమైన్ నాలెడ్జ్ మాత్రం ఉండాలి. రైట్. Never invest in something that you don't know about. And if you want to invest, learn about it. Right. You can watch example ade cheppi. Just get your ass down and learn about it. Exactly. And if you're not learning about the business that you're going to do, and you don't respect yourself, you don't respect the money you earned, you don't respect other people's money, so your life is going to be hell, and it should be hell. Don't blame anyone. You know what I'm saying? అంటే ఫ్లూక్లో ఎదిగినట్టే కానీ బట్ మోర్ ఛాన్సెస్ పడిపోవడానికి ఉంటుంది. డెఫినెట్గా. మనము సక్సెస్ఫుల్ స్టోరీస్ వింటాం, ఇన్స్టాగ్రామ్లో అన్నిటి చోట్ల ఫేక్ సక్సెస్ స్టోరీస్ వింటామే తప్ప ఫెయిల్యూర్స్ గురించి పెద్ద వినం. నో వన్ కమ్స్ అవుట్ అండ్ సేస్ అయ్యో నా అయిపోయి నీ 10 లక్షలని. ఎక్కడన్నా ఫ్రెండ్స్ చెబుతారేమో కానీ ఇన్స్టాగ్రామ్ మీద ఎవరు చెప్పరే. నేను మాల్డీవ్స్ వెళ్ళాను అని చూపిస్తారే తప్ప అప్పుతో వెళ్ళాను నేను, అంతేగాని మొన్న నేను పెంచిన బిజినెస్లో మా ఆవిడ 5 లక్షలను, మా బ్రదర్ 3 లక్షలను, ఇంతకు నాదేం పెద్ద లేదు మొత్తం పోయినాయి అని చెప్పి ఎవరు చెబుతారు? చెప్పరు. ఎందుకంటే చెబితే అఫ్కోర్స్ మనోళ్ళు అసలు బిజినెస్ చేయని వాళ్ళు, అసలు రూపాయి గురించి ఆలోచించిన వాళ్ళు కూడా దాని గురించి కామెంట్స్ చేస్తారు. కాబట్టి ఎవరు ట్రాన్స్పరెంట్గా ఉండటానికి సాహసించరు. మన కల్చరే అట్లా. ఎప్పుడైతే అవతలోళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి చెప్పినప్పుడు యువతలోళ్ళు విని దానిలో లెసన్స్ లెర్న్ చేసుకోవటం ఎప్పుడైతే మొదలవుద్దో మన కల్చర్ అప్పుడు మారుద్దండి. అప్పుడే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అప్పుడే ఇంటిగ్రిటీ కూడా డెవలప్ అవటం మొదలు పెడుతుంది. నేనే షేమ్ అయిపోయి నేను చెప్పటానికే నేను భయపడిపోతే ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ అండ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. సో మీరు యాక్చువల్లీ చెప్పాలంటే ఫెయిల్యూర్స్ నుంచే ఎక్కువ లెర్న్ చేస్తారు, నాట్ ఫ్రమ్ సక్సెసెస్. ఎందుకంటే సక్సెస్ ఈజ్ నాట్ యువర్స్ అండి. You know that, right? ఏదో పెద్ద సేయింగ్ ఉంది, సక్సెస్ ఈజ్ నాట్ యువర్స్, ఫెయిల్యూర్ ఈజ్ యువర్స్. ఎస్, అది ఎవరు ఒప్పుకోరు కదా. అంటే ఫెయిల్యూర్ మనది ఎందుకు అవుతుంది అంటే మనమే కదా కర్త కర్మ క్రియ దానికి. అంటే ఐడియా మనది అనుకున్నప్పుడు నేను బిజినెస్, ఈ రియాలిటీ మందండి. దిస్ ఈజ్ మై రియాలిటీ, దట్ ఈస్ ఇట్. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ రియాలిటీ ఈజ్ మై రియాలిటీ అండ్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మీ. అయితే అన్నెసెసరీ బ్లేమ్ నేనేం వేసుకోవట్లా. అక్కడెక్కడో సునామీ జరిగింది, దానివల్ల షిప్ మునిగిపోయింది, నా స్టాక్ అంతా దాని మీద ఉంది, దానివల్ల పోతే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. మన వెంకటేష్ సినిమాలో చూపించాడు చూడండి, యాక్ట్ ఆఫ్ గాడ్ అని. అది ప్రతి కాంట్రాక్ట్లో ఉంటుంది, ఇన్సూరెన్స్లో అన్నిట్లో ఉంటాయి. యాక్ట్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కవర్ అండ్ ఐఎమ్ అబ్జాల్వ్డ్, ఐఎమ్ ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ థింగ్స్, బట్ ద రెస్ట్ ఈజ్ should be within your control. The 3 circles. The first circle, your control. అంటే ఇంటిగ్రిటీ అది చెప్పారు ఇందాక. ఇంటిగ్రిటీ. ఓకే. సో
దట్స్ ఫైన్ అండి. అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ మైండ్ సెట్ నుంచి ఎలా బయటకు రావాలి? చాలా మందికి ఉన్న మైండ్ సెట్ కూడా ఈ కంపారిజన్ మైండ్ సెట్టే. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, ఎక్కడ చూసినా సరే అది కూడా డ్రైవ్ చేస్తది మనల్ని. ఇప్పుడు లెట్స్ సే ఎవరన్నా ఏదైనా వెకేషన్‌కెళ్ళి ఒక ఫోటో పెట్టినా సరే, వాళ్ళు వెళ్ళినందుకు మనకు హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళలా మనం ఎప్పుడు వెళ్దామని మనం ఆలోచిస్తాం. మనం ఏదో ఒకటి చేసి చూపించుకోవాలి. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టుకోవాలి. ఈ మైండ్ సెట్‌లో ఉంటారు చాలామంది. అంటే ఆహ్ ఎస్పెషల్లీ ఏంటంటే తక్కువ జీతం ఉన్నోళ్ళు, నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే లైఫ్ బాగుంటుందని ఒక ఫాల్స్ అజంప్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడడం కానీ ఇది కానీ లేదా బెట్టింగ్ యాప్స్లో పెట్టడం కానీ అదొక సెపరేట్. అంటే ఇండియా మొత్తం ఎలా అయిపోయిందంటే బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఈజీ మనీ వచ్చేస్తుంది అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఈ అప్పు చేయకూడదనే కాన్సెప్ట్లో మనం ఎలా ఉండాలి? అండ్ ఫర్ ద ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఒక 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 థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ మన తెలుగు స్పేస్లో మన వాళ్ళకి ఎక్కువ సేవింగ్స్ మీద ఉంటాం. మనం కొంచెం ఫ్రూగల్గా బతుకుతాం కంపారిటివ్లీ. మన పేరెంట్స్ కూడా 90స్లో మనకు ఆ పొదుపరుతనం ఫ్రూగాలిటీ మనకి ఆ బ్లడ్లో ఉంటుంది. మనకు ₹100 వస్తే అది ₹10 ఆర్ ఒక ₹50 ఖర్చు పెట్టినా ₹50 దాచుకోవాలి రేపటికన్నా ఫ్రుగాలిటీ మనకు నేర్పించారు, విచ్ ఇస్ గుడ్. ఆన్ ద కాంట్రరీ ఏదైతే అమెరికన్ ఐడియా ఉందో, ఇప్పుడు అమెరికన్ డ్రీమ్ అని చెప్పేసి మీరు అప్పు చేసి ఇల్లు కొనాలి, అప్పు చేసి కారు కొనాలి, అప్పు చేసి ఇది కొనాలి, అప్పు చేసి ప్రపంచంలో ఉన్న చెత్త అంతా మీరే కొనాలి, చైనాలో చెత్త అంతా మనకు వస్తుంది, ఆ చెత్త మీరు కొనాలి, మీ గరాజులు నింపుకోవాలి, ఈ దరిద్ర కొట్టి చెత్త అంతా మీరు దాచుకోవాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని మనకు కూడా బీభత్సంగా రుద్దుతారు. ఎందుకంటే అమెరికా వాడు ఏం చేసినా సరే మనకు గొప్ప కదా. ఇప్పుడు అమెరికాలో ఎస్ ఇన్నోవేషన్ జరుగుతుంది, సిలికాన్ వ్యాలీలో జరుగుతుంది. బట్ ఇప్పుడు మీరు 90% ఆఫ్ అమెరికా తీసుకుంటే సగటు అమెరికన్ బతికే లైఫ్ వాడు తినే ఫుడ్ చెత్త, వాడు కొనుక్కునే వస్తువుల చెత్త, అంటే ప్రపంచంలో చెత్త అంతా అక్కడే పోషిస్తున్నారు అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. లేదు, ఫ్యాక్ట్ కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ డెట్ చూస్తే ట్రిలియన్స్లో ఉంటుంది ఆ డెట్ అంతా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనం కూడా చేసుకుంటున్నాం. అదే కాన్సెప్ట్లో క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు నా ఇప్పుడు 20 years బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ అంతగా మన సొసైటీలోకి వెళ్ళలేదు. డెట్ ఈజీగా పుట్టేది కాదు. బట్ ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయో, యాక్సెస్ వచ్చిందో, అడ్డమైన చెత్త, అవసరం లేని చెత్త ఇవన్నీ మనం కొనడం స్టార్ట్ చేసాం. ఓకే, హౌస్ నేను కొంతవరకు ఒప్పుకుంటాను, అది ఇంపార్టెంటే, అది ఒప్పుకుంటాను. కార్ కూడా ఫైన్, ఫేర్ ఎనఫ్. నా కార్ నేను కంఫర్ట్గా ఉంటుంది, నా ఫ్యామిలీ అంతా తిరుగుతుంది కాబట్టి కార్ని ఒప్పుకుంటాను. మిగతా చెత్త అంతా, ఇంట్లో చెత్త ఇదంతా అవసరానికి చెత్త కొంటున్నాం కదా, దానివల్ల మేనేజ్ చేయలేని డెట్ అయిపోతుంది మనకి. అలాగే ఈ లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్లో ఇప్పుడు చెప్తున్నాను కదండి, జీతం ఎంతైనా అవ్వండి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకొని పెద్దలు కొంటాం. పెద్దలు కొని, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే కామన్ మిస్టేక్ చేశానండి, క్లియర్గా చెప్తున్నాను. నేను కూడా పెద్దలుంటే నా లైఫ్ బాగుంటుంది, పెద్దలుంటే నాకు కొంచెం గౌరవం పెరుగుతుంది అన్న మైండ్ సెట్లోనే నేను చేశాను. ఒకసారి దిగిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను ఇంత డెట్ పెట్టి చేశాను, నాకు ఫినాన్షియల్ ప్రెషర్ కానీ అదే కదా, అంటే ఆ మైండ్ సెట్ బట్టి ఉంటుంది అనమాట, తీసుకున్న మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఎంతైనా అప్పు అప్పే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ అప్పు చేశాననమాట. అలాగే ఇప్పుడు 200,000 శాలరీ వచ్చినోడు ఏం చేస్తాడు, ఇంకా 1 million ఇల్లు కొంటాడు, వాడికి అప్పే ఉంది, ఆడ అప్పు కట్టాలి. సో అలా అనమాట. అది ఎంత తీసుకుంటున్నాడు అన్నది కాకుండా అది వాడు తీసుకోవడం తర్వాత విషయం, బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే అది అప్పే కదా, అది అప్పు కట్టాలి. అందులోంచి అసలు బయటకు ఎలా రావాలి ఆ మైండ్ సెట్ నుంచి? ఇప్పుడు నాలంటోడు అయితే పర్లేదు, నేను కొంచెం చదువుకున్నాను, నేను లైఫ్లో ఒక చిన్న స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ ద కాలేజ్ నేను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డెట్ పెట్టి నేను చాలా తప్పులు చేశాను అనుకోండి, ఆ మైండ్ సెట్ ఎలా మార్చాలి? అప్పు తీసుకోకూడదురా, అసలు ఈ క్రెడిట్ కార్డు వాడకూడదు, నువ్వు అది కాకుండా ఎలా బతకాలి అన్నది ఆంటర్ప్రెన్యూర్ మైండ్ స్టాండ్ పాయింట్లో చెప్పండి. సో ఇది ఇట్స్ అ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అండి. ఎందుకంటే మనం ఎవరితో కంపీట్ చేస్తున్నామంటే గేమ్ థియరీని మాస్టర్ చేసిన వాళ్ళతో కంపీట్ చేస్తాం. ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్, ఈ క్రెడిట్ సిస్టమ్, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై పీపుల్ హూ అప్లై గేమ్ థియరీ. అండ్ ఒక సగటు మానవుడు కెనాట్ ఫేస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దట్. యూ కెనాట్. గ్యాంబ్లింగ్ లాంటిది. ఇప్పుడు ఒక కెసినోస్ కానీ ఏదైనా మీరు చూస్తే బెట్టింగ్ యాప్స్ ఎందుకై అంత సక్సెస్ఫుల్ అవుతాయి అంటే అవి ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఇస్ బేస్డ్ ఆన్ గేమ్ థియరీ. వాళ్ళు గేమిఫికేషన్, వాళ్ళు ఎలాంటి ట్రిగ్గర్స్ డోపమిన్ని రిలీజ్ చేస్తాయో వీటిని ఫిగర్ అవుట్ చేసి దే ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ టు అవర్ దిస్ థింగ్ అండ్ ఇట్ బికమ్స్ మాస్ యాక్సెప్టెడ్. సో ఒక సగటు మానవుడు, ఎస్పెషలీ యంగ్ పీపుల్, క్రెడిట్ కార్డ్స్ వాడటం అది మనం ఆపలేం. కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఉండి ఆంటర్ప్రెన్యూరియల్ పాత్ మీద ఉండి ఇప్పుడు జాబ్ చేస్తున్నా కూడా
మనం ఎప్పటికైనా జనరేషనల్ వెల్త్ బిల్డ్ చేద్దాము అనుకునే వాళ్ళది మాత్రం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిలో ఐడెంటిఫై చేసుకోవాలండి, వైఫ్ అండ్ హస్బెండ్లో. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మాట్లాడి ఉండొచ్చు ఇది. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి ఎవరు ఆర్ ద ఇన్స్టిగేటర్స్ ఆఫ్ ద డెట్, ప్రేరేపించేవాళ్ళు. యూజువల్గా కపుల్లో ఒకళ్ళు ప్రేరేపిస్తారు, అంటే ఒకళ్ళకి కాన్సిక్వెన్సెస్తో సంబంధం లేకుండా వాళ్ళకి కావాలి అనే ఆశలు ఉంటాయి. ఈధర్ హస్బెండ్ కన్నా ఉంటాయి, వైఫ్ కన్నా ఉంటాయి. ఇద్దరికి ఉండేవాళ్ళు క్లోజ్ కేస్ అయ్యి, దాని గురించి అసలు మనం మాట్లాడదు, అది గాన్. అది మనం పెద్ద మాట్లాడి పెద్ద సాల్వ్ చేసేది ఏం కాదు, అది అదొక యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటిది. ఇద్దరికి లేనోళ్ళు ఉంటారు, వాళ్ళు పూజనీయులు. సో అలాంటి వాళ్ళు ఫోటోలు ఏదైనా కనుక దొరికితే మనం పెట్టుకుని చక్కగా వర్షిప్ చేయొచ్చు. వెరీ రేర్, కానీ అవుట్లయర్స్ ఉంటారు. నా లైఫ్లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకళ్ళిద్దరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా నేను నా మనసులో గౌరవిస్తాను, ఎందుకంటే వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ యూజువల్గా వైఫ్ ప్రేరేపించడం కానీ హస్బెండ్ ప్రేరేపించడం అంటే ఏంటి? సొసైటల్ ప్రెషర్స్. జాబ్ రాగానే ఇప్పుడు ఈఎంఐస్ మీరు తీసుకున్నది ఎనీథింగ్ యూ డోంట్ ఓన్ అండి కదా. నా కారు నా ఇల్లు అంటారు, నో నీది కాదది, బ్యాంక్ది. 3 నెలలు కనుక కట్టకపోతే బయటికి తంతారు. నేను అద్దెకుంటలేదు, మా ఇంట్లో మా సొంత ఇంట్లో ఉంటున్నాం. సొంత ఇల్లు ఎప్పుడు అది ఆ మాట ఎప్పుడుదంటే మీరు మార్ట్గేజ్ లేని టైంలో అప్పట్లో కొనుక్కుని, ఇప్పటికీ ఉన్నారట కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. మనం జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఫోన్ మేబీ ఫోన్ మీదేనేమో, ఎందుకంటే అది ఈఎంఐ మీద కాకుండా ఉంటే క్యాష్తో కొంటే మేబీ ఆ ఫోన్ మేబీ. సో ఏది అది కాదు. ప్రేరేపణ ఎట్లా వస్తుంది మరి? వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, అది ఎట్లా ఆపాలంటేనండి డెఫినెట్గా వీళ్ళు ఇంటిగ్రిటీ బిల్డ్ చేసుకోవటమేనండి. అండ్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఐ మీన్ దెర్ ఈస్ నో మ్యాజికల్ ఫార్ములా ఆర్ ఎ మ్యాజికల్ సొల్యూషన్ టు ఇట్. సిట్ డౌన్ విత్ యువర్ వైఫ్ ఆర్ వాట్ ఎవర్ అండ్ థింక్ త్రూ ఇట్. మీరు అన్నట్టు కావాలి, కార్ కావాలి మొబిలిటీ కోసం, హౌస్ కావాలి ఎందుకంటే మంచి షెల్టర్ ఉండాలి. రెంటల్తో అంటే ఆ ల్యాండ్ లార్డ్స్తో పడే ప్రాబ్లమ్స్, వాళ్ళు వెళ్ళమంటే ఇంకో చోటకి, అట్లా ఇట్లా. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటే కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది, చక్కగా మంచి పీపుల్తో కూడా మీరు, ఎందుకంటే మీ లెవెల్ పీపుల్ అనుకుంటారు మీ లెవెల్ అని, వాళ్ళలో ఎంతమంది యాక్చువల్ ఆ లెవెల్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రాప్డ్ బై డెట్ అనేది మనకి ఎవరికి తెలియదు. రైట్. బట్ అట్లీస్ట్ సో ఎలా బయటపడటం అనేది లేదండి, మనం బయటపడలేము. అది ఒకసారి ఇగో ఈ క్రిప్టో అంటే బిట్ కాయిన్ బేస్ చేసుకుని ఫియాట్ కరెన్సీలు ఎప్పుడైతే ఇదయ్యి నెక్స్ట్ రాబోయే మేజర్ క్రాష్ వస్తుంది కదా, రైట్, వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం రీసెట్ జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు డెట్ ఎట్లయిందంటే గ్లోబల్గా కూడా అన్సస్టైనబుల్గా ఉంది కదా. సో ఈ 2008లో లాగా అది ఇంకా జూజుబి, ఇక భయంకరంగా రాబోతుంది, అసలు మామూలుగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారా? మీరు నోటీస్ చేశారేమో, ఇప్పుడు అమెజాన్ కానీ వీళ్ళు ఎవరైనా సరే జాబ్స్ ఇండిస్క్రిమినేట్గా తీసేసి ఏఐని రీప్లేస్ చేస్తున్నారు. ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? అది వాళ్ళకే కదా నష్టం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు రాబోయేది వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. యూనివర్సల్ క్రెడిట్ కనుక అంటే రోబోటిక్స్, ఇప్పుడు ఆప్టిమస్ ఫిగర్ 1 ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ అయినప్పుడు ఏఐ వల్ల మోస్ట్ ఆఫ్ ద వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు పీపుల్ విల్ బీ లెఫ్ట్ ఆన్ ద స్ట్రీట్స్. మరి వాళ్ళని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే, యూనివర్సల్ క్రెడిట్ అనేది ఇవ్వాల్సిందే. ఆ స్టేజ్ వస్తుంది. ఇప్పుడు కాదు, 2-3 years ఫర్ షూర్ 2-3 years యాక్సలరేట్ అవుతుంది. 10-12 years అనుకున్నాను. అది ఇదివరకు రోజులండి. ఇప్పుడు చూడండి ఎవ్రీ ఇయర్ ఎంత ర్యాపిడ్ చేంజెస్ ఉన్నాయో చూడండి. ఏఐలోనే అంత చేంజెస్ ఉన్నాయి చూడండి, రోబోటిక్స్లో ఎంత చేంజెస్ ఉన్నాయి చూడండి, మార్స్ ఇది మూన్ బేస్ ఆల్ఫా చూడండి. అంటే థింగ్స్ ఆర్ మూవింగ్ రియలీ ఫాస్ట్ అండ్ దెర్ ఆర్ ఫోర్సెస్ దట్ ఆర్ పుషింగ్ టువర్డ్స్ దిస్. ఇది జరగాలి అని పుష్ చేస్తున్నారు. సో మనం అంతా చీమలు ఇట్లా ఉంటాయి కదా, క్రిమికీటకాలు, ఈ కొట్టుకుపోతాయి, అది వేరే విషయం. దానికోసం మనం ఇప్పుడు ఎట్లా బయటపడాలి అని చెప్పలేము, కానీ తెలుగు మ్యాన్ ఏమేమి చేయాలి అనేది మాత్రం డిస్కస్ చేయగలం తప్పకుండా. అది సో గుడ్ డెట్ మాత్రం తీసుకోవాలండి. తీసుకోగలిగితే బిజినెస్లో పెట్టేటట్టయితే, లైఫ్ స్టైల్ బిజినెస్ కాదు. మీ వైఫ్ శారీస్ ఇష్టం కాబట్టి, శారీస్ గురించి తెలుసు కాబట్టి ఒక బుటిక్ పెట్టేసేద్దాం అట్లా కాదు, అది లైఫ్ స్టైలే కదా. అదే అట్లాంటి వాటిల్లో అస్సలు వెంచర్ చేయొద్దు. ప్రేమ కోసం బిజినెస్ అసలు పెట్టద్దు, ఫ్రెండ్షిప్ కోసం పార్ట్నర్షిప్స్లోకి అసలు వెళ్ళొద్దు. మీ ఈగోని స్ట్రోక్ చేయటానికి మీరు చాలా తోపు, నాకు చాలా ఎక్స్పర్టీస్ ఉంది అని నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను నా ఓన్ పర్సనల్ నుంచి.
ఇలా వేళ్లే కాకుండా ఇలా చేతులు ఇక్కడ దాకా మొత్తం కాలిపోయింది. అలా మనకి డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంది అని అనుకుని బిజినెసెస్లోకి వెళ్తే చేతులు కాళ్ళు కాలిపోవటం అనేది చాలా ఇది. రైట్. సో ఓకే. సో డెట్ అయితే ఇన్ఎవిటబుల్ తీసుకోవడంలో ఓకే, అది సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ డెట్ తీసుకోవాలి. అండ్ ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను ఏంజల్ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అది లైఫ్ స్టైల్ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జోహో మీరు విన్నారా ఐడియా? వాళ్ళు నాకు తెలిసి అసలు డెట్ అనేది తీసుకోలేదు, వాళ్ళు స్లోగా గ్రో అవుతున్నారు. రీసెంట్గా అరిటయ అని చెప్పేసి యాప్ వాట్సాప్ ఈక్వలెంట్ ఇండియాలో లాంచ్ చేశారు. చాలా బాగుంది యూజర్ ఇంటర్ఫేస్, అది చాలా బాగుంది. అంటే వాళ్ళ ఫిలాసఫీ కూడా, వాళ్ళ ఒక ఫౌండర్ శ్రీధర్ వెంబు అని చెప్పేసి ఇండియాలో ఒక రిమోట్ ఏరియాలో తెన్కాసి అని చెప్పేసి ఆ తెన్కాసిలో అక్కడ పెట్టి కంపెనీ, అక్కడి నుంచి ప్రోడక్ట్స్ అన్ని డిజైన్ చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అనమాట చేసి అసలు నాకు తెలిసి వాళ్ళకి ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ ఇవన్నీ కూడా లేవన్నమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఇందాక మీరు చెప్పారు కదా, వెంచర్ క్యాపిటలిస్ట్ అనేవాడు పుష్ చేస్తాడు మనల్ని. అంటే కొంచెం ఏంటంటే వాల్యుయేషన్ పెంచడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా, అదంతా వాళ్ళు తీసుకోలేదన్నమాట. వాళ్ళు ఒక మాంక్ స్టైల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్సే ఒక బేసిక్ లైఫ్లో నాకు డెట్ లేదు అనుకుంటే, నేను ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంకా తీసుకోవాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పండి. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ విత్ ఇంటెగ్రిటీ ఉండాలని చెప్పాడు. అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కాపాడుతుంది, తర్వాత మన రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి, దాని తర్వాత మన మనీని ఎలా మేనేజ్ చేయాలన్నది కూడా అదే ఫండమెంటల్ బేస్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఇందాక, ఫౌండర్ మంచివాడైతే చాలు, వాళ్ళని యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పారు. సో ఒక ఐడియల్ మైండ్ సెట్లో జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేయడం ఎలా, అది అగైన్ కమ్స్ విత్ క్రిటికల్ థింకింగ్ అని అంటారా? అంటే అది ఎలా డెవలప్ చేసుకోవాలి? డెఫినెట్లీ క్రిటికల్ థింకింగ్ అండి. క్రిటికల్ థింకింగ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్. What is sorely lacking in our Telugu community is education. అందుకే అదే క్రిటికల్ థింకింగ్ లేదు. No, ఆ ఎడ్యుకేషన్ కాదు. Of course, they're all, BTechs and, engineers and doctors. That's not what I'm talking about. I'm talking about education about themselves, which is మూల కారణం. ఇది అన్నిటికీ మూల కారణం అక్కడే బిగిన్ అవుద్ది. మనకు అసలు టైం లేదండి టు ఎడ్యుకేట్ అబౌట్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు మీరు ప్రశ్నించుకుంటే ఏమిటి, నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఏమేమి డెసిషన్స్ తీసుకుంటున్నాను, ఎలా కొన్నిటికి బానిస అయిపోతున్నాను. ఆటోపైలట్ మోడ్, కొన్నిసార్లు రిమోట్ కంట్రోల్ మోడ్లో కూడా ఉంటాం. మన రిమోట్ కంట్రోల్ కొన్నిసార్లు మెన్ గురించి మాట్లాడుతున్నాను, మన భార్యల చేతుల్లో కానీ, లేకపోతే మన పేరెంట్స్ చేతిలో కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ చేతిలో కానీ. మన ఫ్రెండ్స్ కోసం అని చెప్పి చాలామంది డెసిషన్స్ని చేసుకోవటం, వాళ్ళ కెరియర్ డెసిషన్స్ కానీ ఏదైనా కానీ, ఇట్లా చాలా ఉంది. సెల్ఫిష్ అవ్వాలండి, సెల్ఫిష్ అవ్వాలి. మ్యాన్ షుడ్ బికమ్ సెల్ఫిష్. సెల్ఫిష్ నాట్ ఇన్ ద ఈవిల్ వే, బట్ అబౌట్ సేఫ్ గార్డింగ్ యువర్ సోల్. మీ కోర్ని సేఫ్ గార్డ్ చేసుకునే సెల్ఫిష్నెస్ ముందు డెవలప్ చేసుకోవాలండి. ఏదో మీ ఇన్వెస్ట్మెంట్లు రిటర్న్స్ రావటము అవన్నీ కూడా దే ఆర్ ద డామినోస్ అట్ ద ఎండ్. అంటే మనం వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద డామినోస్ అట్ ద ఎండ్, కానీ ఈ ఫ్రంట్ ఉన్న డామినోస్ చూడండి, దే డిటర్మిన్ వాట్ హ్యాపెన్స్ టు దోస్ డామినోస్ అట్ ద ఎండ్. సో వీ షుడ్ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ ప్రిన్సిపల్. ఆ ఎడ్యుకేషన్ అనేది దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ అవేర్. క్రిటికల్ థింకింగ్ అంటారా, అసలు మనకు అది లేదనుకోండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ అంటే మన ఉద్దేశం ఏంటంటే, మన కల్చర్లో క్రిటికల్ థింకింగ్ అంటే కాదంటాం, లేకపోతే ఎవరైనా ఎదుర్కోవటం క్రిటికల్ థింకింగ్ అనుకుంటాం. అంతేగా. ఇప్పుడు ఒకటి ఉందండి, పలానా ఉంది, ఇది ఈ పద్ధతిలో చేయొచ్చు అంటే అట్లా నేను చేయను అనుకుంటే అది క్రిటికల్. నో, క్రిటికల్ థింకింగ్ ఈజ్ నాట్ దాట్. క్రిటికల్ థింకింగ్ ఈజ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే నెగటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ని మీరు ఎప్పుడైతే ప్లేస్ చేసుకుంటారో అది క్రిటికల్ థింకింగ్. ఇట్ బికమ్స్ క్రిటికల్ థింకింగ్. అంటే ప్లాన్ టు ద ఎండ్ అండి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ అనుకుంటున్నారు, ఎంతమంది ఇది కనుక ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ బిగిన్ చేయాలి. మోస్ట్ పీపుల్ స్టార్ట్ అట్ డిఫరెంట్ ప్లేస్.
మీరు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడంటే ఫెయిల్ అయిన మరుసటి రోజు ఎట్లుంటుంది మీరు కూర్చొని ఒకసారి సినిమా వేసుకోవాలి. రైట్. సో ఇది ఫెయిల్ అవుద్ది, అంత నెగిటివ్ ఎట్లా, పెసిమిస్టిక్ ఉంటే ఎట్లా. పాజిటివ్ థింకింగ్ అనేది ఓవర్ రేటెడ్ అండి. పాజిటివ్ థింకింగ్ విల్ డిస్ట్రాయ్ యూ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై క్రిటికల్ థింకింగ్. లెట్స్ సే నేను ఒక కార్ కొందాం అనుకుంటున్నాను, అక్కడ క్రిటికల్ థింకింగ్ అప్లై చేసి డెఫినెట్గా ఏ కార్ కొనాలి, ఏ మోడల్ కొనాలి, ఈ కార్ కొంటే ఏమవుతుంది. అస్సలు భలే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడే మనం క్రిటికల్ థింకింగ్ ని అబాండన్ చేస్తాం. మనకి చాత ఈ కలర్ బాగుంది, ఈ బ్రాండ్ అసలు కావాలి, కలర్ అయి పక్కన పెట్టండి, మనకి చేత అయింది, మనం కొనాల్సిన బడ్జెట్ కన్నా ఎప్పుడు డెఫినెట్ గా ఎక్కువ కొంటాం. ఎందుకంటే అప్పు మన వైఫ్ ముందు కొంచెం మరి పోజ్ ఎస్ మనం చిన్న కార్ వాట్ ద హెల్, మన ఫ్రెండ్స్ కన్నా రిలేటివ్స్ కన్నా నైబర్స్. నా ఫ్రెండ్ కి ఓకే ఈ టెస్లా కార్ వేసుకుని వెళ్తే ఇక అది. సో క్రిటికల్ థింకింగ్ అక్కడి నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొనాలా, ఎందుకు కొనాలి, ఏంటనేది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది. కానీ గట్స్ కావాలండి అలా బతకడానికి కూడా. అంటే సొసైటీలో ఇప్పుడు లెట్సే అంటే ఇది జనరల్గా నేను ఇండియాలో చూసానండి, ఇండియాలో జడ్జ్మెంట్ ఎక్కువ ఉంటుంది, కంపారిజన్ కూడా ఎక్కువ ఉంటుంది. లెట్సే ఇది నేను తప్పుపడ్డానికి చెప్పట్లేదు, బట్ మీరు ఇద్దరు పిల్లలు పెట్టుకున్నప్పుడు కంపారిజన్ చేస్తారనమాట చుట్టాలు ఉన్నప్పుడు కూడా. అంటే వాడు చిన్న అల్లరి చేసినా సరే ఈడు అల్లరోడు, ఈడు అలా కొట్టేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు అంటే పేరెంట్స్గా మనకే పిచ్చెక్కేస్తుంటుంది అనమాట. ఏంటి వీళ్ళు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అరే అంతెందుకండి కాన్స్టెంట్ జడ్జిమెంట్. అసలు కొంతమంది మదర్స్ నేను చూస్తాను, మదర్స్ ఫాదర్స్ కూడా, వాళ్ళు చేస్తుంది మంచిది అనుకుంటారు, గుడ్ ఇంటెన్షన్తోనే చేస్తారు. వాళ్ళ పిల్లకి ఇంకోళ్ళ పిల్ల ఎవరో బాగా చేస్తుంది అని చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అట్లా చెప్పగానే వీళ్ళు మోటివేట్ అయిపోయి చేసుకుంటారండి. నాట్ ఎట్ ఆల్. ఎప్పుడైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళు ఇంకా వర్స్ అవుతారు. అది మార్చలేమండి. అది ఆ పాత జనరేషన్ అది మనం మార్చలేము అది. సో ఇప్పుడు మీరు క్రిటికల్ థింకింగ్ అని చెప్తున్నారు కదా, ఇండియాలో ఎలాగో లేదు, వీళ్ళకి స్కూల్లో పెద్దగా క్రిటికల్ థింకింగ్ నేర్పించరు. ఎందుకంటే వీళ్ళేగా టీచర్స్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అమెరికా వాళ్ళకి అయితే మనం అసలు మాట్లాడుకోకూడదు, వాళ్ళకి అసలు థింకింగే లేదు, వాళ్ళకి అసలు థింకింగే లేదు. చాలా గొప్ప దేశం అది. వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళే ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ మనం బతుకుతుంది వాళ్ళ దాని. ఎగ్జాక్ట్లీ. బట్ అక్కడ క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఒక ఈకో సిస్టమ్ ఉంది. మీరు అన్నట్టు సిలికాన్ వ్యాలీ అనే ఈకో సిస్టమ్, ఎక్కడైతే అమెరికన్ 4 ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాల వల్ల, మీరు ఇందాక జనరేషనల్ వెళ్తున్నారు కదా, అది ఇప్పుడు అమెరికా చూస్తుంది. ఆ ఈకో సిస్టమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ క్రిటికల్ థింకింగ్ మనకు కూడా ఫామ్ అవుతుందండి. మనకు కూడా క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. బట్ మనకి ఇప్పుడు ఇక్కడ చిన్న ఎక్సోడస్ జరుగుతుంది, చిన్న రివర్సల్ జరుగుతుంది, చిన్న ట్రెండ్ ఏది అంటే ఇది కంప్లీట్గా అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ చిన్న అప్టిక్ ఉంది. ఏంటి అంటే ఇండియాకి అక్కడ బాగోక ఏదో కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాము, ఇండియాలో బిజినెస్లు పెడదాము అని. ఇప్పుడు నేను ఒక 100 ఫౌండర్స్తో చెప్పాను కదా 2 years నుంచి. దానిలో మెజారిటీ ఆఫ్ దెమ్ యూఎస్లో జాబ్స్ చేసి, కొంతమందికి జాబ్ పోవటం వల్ల వాళ్ళు ముందు నుంచే ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు పక్కన వేసుకుని ఆ డబ్బుతో ఇండియాలో పెడదామని వచ్చిన వాళ్ళు. సో మారుతుంది. ఇట్స్ దట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్ కమింగ్ అప్. మెంటర్స్, అందుకనే మెంటరింగ్ కోచింగ్ కూడా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దే నీడ్ దట్ గైడెన్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ చేపల మార్కెట్లో పడుతున్నప్పుడు మరి వాళ్ళకంటూ ఒక సేఫ్ గార్డ్ రైల్స్, ఈ సిస్టమ్స్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే అంటే ఇండియన్ పాలిటిక్స్ చూస్తే, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేశారండి. అంటే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అది ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటారు చూడండి, అలా అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే అక్కడ మంచి ఈకో సిస్టమ్ ఉంది, స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నాయి. అంటే నేను చూసింది గమనించింది కూడా, అంటే వాళ్ళు టీ హబ్ అని అది పెట్టారు కదా. సో విచ్ ఇస్ గుడ్ కదండి. రివర్స్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ ఏంటండి, బ్రెయిన్ డ్రైన్ రివర్సల్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియా కదా. అంటే చాలా మంది ఇక్కడ ఇది వరకు బాగుంటుందండి, ఇప్పుడేం బాగుంది లైఫ్ కంపారిటివ్లీ చూస్తే ఇండియాలోనే లైఫ్ స్టైల్ బాగుంది. ఓకే, ఈ కంపారిజన్, ఈ జడ్జ్మెంట్, ఇవన్నీ రూట్స్ అవి తీసేస్తే, బట్ గెటింగ్ బెటర్ ఇండియా కూడా. అదేనండి. ఇప్పుడు అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ కనుక బిగిన్ చేసి ఇంటిగ్రేటివ్ని బిల్డ్ చేసుకుంటా ఒక పాత్ మీద అయితే విత్ ఇన్ నో టైమ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ఇన్ నో టైమ్. మీరు అన్నట్టు ఈ మంద అయితే ఉందో, ఈ జడ్జ్మెంట్ ఈ మందకు కొంచెం దూరంగానే ఉండాలి. కొంచెం కాదు, చాలా దూరంగా ఉండాలి. అట్లీస్ట్ ఆ ఈకో సిస్టమ్ అని ఎందుకన్నానంటే, మేబీ అక్కడికి వెళ్తే అదే మైండ్ సెట్లు ఉంటారు కాబట్టి, మేబీ సిలికాన్ వ్యాలీ ఆ ఈకో సిస్టమ్ ఉండడం అంటే అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ గ్రోత్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనండి కో ఫౌండర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే
వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుని మూవ్ చేసేది. మళ్ళీ దానికి ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఏంజల్ ఇన్వెస్టర్స్ పుష్ చేస్తారు. ఇప్పుడు మేము ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మనీ, యాక్చువల్లీ మనీ ఈజ్ ద లాస్ట్ థింగ్. ఇట్స్ అవర్ ఎక్స్పర్టీస్, అవర్ బ్రాండ్ స్ట్రాటజీ, అవర్ కనెక్షన్స్, నెట్వర్క్స్ టు ఓపెన్ ది డోర్స్, టు గివ్ సర్టన్ ఐడియాస్. ఇట్లయితే ఓకే, ఇది కాదు, ఇట్లా చేసాం మేము, మాది ఫెయిల్ అయింది, ఇట్లా వద్దు, ఓ పని చేద్దాం, ఇట్లా ఇదనమాట. ఇది ఇట్స్ ఇన్వాల్యుబుల్, ఇట్స్ వర్త్ మోర్ దెన్ ద మనీ. మీకు మనీతో రాదే. మిలియన్ ఎవరైనా తీసుకొచ్చి నేను ఒకటే కూర్చుంటాను, డబ్బులు వేయి, నా రిటర్న్స్ వేయి అనేవాళ్ళు కన్నా 100,000 తీసుకొచ్చి నేను కూడా ఐ విల్ పార్టిసిపేట్, ఐ విల్ హెల్ప్ యూ గ్రో దిస్ బిజినెస్ అనేవాళ్ళు మోర్ ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఎ పేరెంట్గా కిడ్స్కి క్రిటికల్ థింకింగ్ ఎలాగో స్కూల్స్లో ఉండదు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆ టైంలో డెవలప్ చేసిన సిస్టమ్ ఇది. అంటే నాకు ఏది బాధ అనిపిస్తుంది అంటేనండి, మేబీ చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకుని ఉంటాను, బట్ ఆ ఫినాన్షియల్ నాలెడ్జ్ అనేది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది మన నాలెడ్జ్ సిస్టంలో. లెట్స్ సే ఓకే, ఇది పొట్ట, ఇది ఇక్కడ యాసిడ్ వస్తుంది, ఇది అని బట్టి చదివినట్టుగా ఉంటుంది. కానీ అసలు ఆ పొట్ట ఎలా చేస్తుంది, ఫుడ్ ఎలా అరుగుతుంది, ఫుడ్ అరగడానికి అసలు నీ సిస్టమ్ ఎలా చేస్తుంది అనేది ఒక స్టోరీ రూపంలో మనకి ఎప్పుడు చెప్పరు. వాట్ డస్ స్టమక్ డూ, ఇట్ ప్రొడ్యూసెస్ యాసిడ్, ఇలాగే ఉంటుంది. ఓకే, అది ఒక స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్లో చేస్తే అప్పుడు క్రిటికల్ థింకింగ్ అనేది పెరుగుతుందని నా ఉద్దేశం. అంటే విషయానికి కాదండి, పేరెంట్స్కే క్రిటికల్ థింకింగ్ లేనప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం టీచ్ చేస్తారు? మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకి చదవటం అంటే వాళ్ళకి బోధన చేయటం, ప్రీచింగ్, లేకపోతే వాళ్ళని అరవటం, లేకపోతే వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, అల్లరి చేస్తుంటే అల్లరి చేయకు, వై అనే క్వశ్చన్ అడిగితే ఊరుకోరండి. అసలు ఈ ప్రపంచమే పుట్టింది వైలోంచి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏదైనా సరే ఎందుకు అని అడగాల్సిందే వాళ్ళు. అక్కడి నుంచి క్రిటికల్ థింకింగ్ వచ్చేది, మీకు ఫిలాసఫీ వచ్చేది. ఎందుకు ఇట్లా, మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నాకు ఎందుకు ఇట్లా అయింది, అది అడుగుతారు. నాకే ఎందుకు ఇట్లా అయింది అంటారు. అది ఓకే, అది విక్టిమ్ మెంటాలిటీ. సో యంగ్స్టర్స్ నుంచి, పిల్లల నుంచి క్రిటికల్ థింకింగ్ రావాలి అంటే లెట్ గో ఆఫ్ ద ఓల్డ్ క్లోత్స్. ప్రతిరోజు స్నానాలు చేసి బట్టలు మార్చుకోవటం కాదు, మైండ్లో ఉన్న ఇది విడిచేయాలండి. ఇంకా విడిచేయాలి, కష్టపడి విడిచేసేయాలి. అంటే కంఫర్ట్ జోన్, మరి మన కల్చర్ కదా, అయ్యో అట్లా అనుకుంటాం, కానీ అది ఇట్స్ కిల్లింగ్ ద కల్చర్. సో హోప్ఫుల్లీ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది షేర్ కూడా చేయండి మీకు నచ్చితే, ఇందులో మీకు వాల్యూ అనిపిస్తే. సో అండ్ మీరు కూడా థింక్ చేయండి, ఒకవేళ మీరు అప్పు తీసుకుందాం అనుకో ప్రతిసారి అసలు ఆ అప్పు నిజంగా తీసుకోవాలా వద్దా అన్నది కొంచెం ఆలోచించుకుని అప్పు చేయండి. ఎందుకంటే అప్పు అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కట్టేటప్పుడు తెలుస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటో. అది మీకు స్ట్రెస్ ఇస్తుంది, ఫినాన్షియల్గానే కాదు, మెంటల్గానే కాదు, చాలా విషయాలుగా స్ట్రెస్ ఇస్తుంది. సో ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి బాగా విషయం గురించి తెలుసుకుని ఏదన్నా మంచి వాటిల్లో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.